హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో ఈరోజు మనం రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనే టాపిక్ గురించి మాట్లాడదాము. ఈ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటే ఏంటి అనేది చూద్దాం. నార్మల్గా ఏంటంటే మనం ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ కొంతమందికి అడ్వైజ్ చేస్తుంటామండి. అంటే ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి కానీ, ఎగ్స్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే కణాల కౌంట్, వీర్య కణాల కౌంట్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు, సో ఇలాంటి కండిషన్స్లో మనం ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది అడ్వైజ్ చేస్తుంటాం అనమాట. ఈ ఐవీఎఫ్లో ఏంటంటే మనం ఫస్ట్ ఎగ్స్ అనేవి స్టిమ్యులేట్ చేసి ఎగ్ పికప్ అనేది చేస్తాము. ఎగ్ పికప్ చేశాక ఎగ్స్ స్పర్మ్స్ అనేవి కలుపుతాం అనమాట ల్యాబ్లో. ఇలా కలిపి బ్లాస్టోసిస్ బేబీస్ అనేవి ఫామ్ చేస్తాము. సో ఇలా ఫామ్ చేసిన బేబీస్ని మనం బ్లాస్టోసిస్ ఎంబ్రియోస్ అంటాం. ఈ ఎంబ్రియోస్ అనేవి మనం యూటరస్ యొక్క లైనింగ్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు యూటరస్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అంటాం అనమాట. సో ఆర్ఐఎఫ్ అంటే ఏంటంటే ఇట్లా ఫామ్ అయిన ఎంబ్రియోస్ని 2 to 3 times అంతకన్నా ఎక్కువ సార్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. బట్ రికరెంట్గా అంటే రిపీటెడ్గా మనకి బీటా హెచ్సిజీ టెస్ట్ అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది నెగిటివ్ వస్తుంది అని అంటే మనం రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని అంటాం. అంటే బేబీ అనేది మనకి అతుక్కోవట్లేదు అనమాట. సో ఇలా అయినప్పుడు రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ ఆఫెన్ ఫ్రస్ట్రేటింగ్ అండి. పేషెంట్కి కానీ ఈవెన్ క్లినిషియన్కి కూడా ఈ కండిషన్ అనేది కొంచెం ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుందన్నమాట. సో ఇలా అయినప్పుడు అసలు ఎలా ఎవాల్యుయేట్ చేస్తాము, ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో మెయిన్గా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ మనకి 2 factors మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎగ్ క్వాలిటీ అనమాట. సో ఎంబ్రియో క్వాలిటీ అంటే ఎగ్ స్పర్మ్ కలిసాక ఫామ్ అయ్యే ఎంబ్రియో క్వాలిటీ మెయిన్గా ఎగ్ క్వాలిటీ మీద అండ్ స్పర్మ్ క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఎగ్ క్వాలిటీ అనేది మోస్ట్లీ ఏంటంటే ఏజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే మనకి ఎగ్ నెంబర్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అండ్ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంటుంది అనమాట. అండ్ ఎగ్లో వచ్చే జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే రిస్క్ కూడా మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎగ్ క్వాలిటీ. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్, అంటే గర్భసంచి పొర బయట పెరగడం వల్ల అండాశయంలో కొన్ని సిస్ట్లు అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ కండిషన్లో కూడా మనకి ఎగ్ క్వాలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ లైక్ స్ట్రెస్ కానీ, స్మోకింగ్ కానీ, ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఎగ్ క్వాలిటీ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పర్మ్ క్వాలిటీ. స్పర్మ్ క్వాలిటీ మెయిన్గా ఏంటంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, వెయిట్ ఎక్కువ ఉండడం కానీ, ఓవర్గా స్ట్రెస్ ఉండడం, సో ఇలాంటి కండిషన్స్, లోకల్గా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండడం, ఇలాంటి కండిషన్స్ అన్నిటి వల్ల ఏంటంటే స్పర్మ్కి డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఉంటుంది. సో దీనివల్ల స్పర్మ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఎగ్ స్పర్మ్ క్వాలిటీలో ఏదైనా డిఫెక్ట్ ఉన్నట్లయితే మనకి ఫామ్ అయ్యే ఎంబ్రియోలో కూడా కొంచెం డిఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో మెయిన్గా వచ్చేసి ఎంబ్రియో క్వాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. అండ్ అదర్ థింగ్ వచ్చేసి ఎండోమెట్రియం. ఎండోమెట్రియం అంటే ఏంటంటే యూటరస్ యొక్క లైనింగ్ అనమాట. సో ఈ యూటరస్ యొక్క లైనింగ్ ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ అనేది ఉండి 7 to 11 mm మధ్యలో ఉన్నప్పుడు అండ్ దానికి బ్లడ్ ఫ్లో అనేది మంచిగా ఉన్నప్పుడు మనకి ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే ఈ లైనింగ్లో ప్రాబ్లం ఉంటుంది. అంటే థిన్ ఎండోమెట్రియం అంటాం. ఎండోమెట్రియం పొర పల్చుగా రావడం, థిన్గా ఎప్పుడు 5 mm 6 mm వస్తుంది, ఇంకా అంతకన్నా ఎక్కువ రావట్లేదు, ప్యాటర్న్ అనేది రావట్లేదు, లోపల ఏదన్నా క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటాం, ఇన్ఫెక్షన్ ఉండడం. సో ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ వల్ల మనకి లైనింగ్ అనేది ప్రాపర్గా రాదనమాట. సో మెయిన్గా ఎండోమెట్రియల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎంబ్రియో ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి మనకి రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్లో. సో ఎప్పుడైతే ఇట్లా అవుతుందో మనం డీటెయిల్గా వీ హ్యావ్ టు గో ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అండి. సో ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎంబ్రియోలో ఏమైనా జెనెటిక్ డిఫెక్ట్ ఉందా, లేదంటే ఎండోమెట్రియం ప్రాబ్లం వల్ల ఇట్లా అవుతుందా, ఒక 3D స్కాన్ అనేది చేస్తామన్నమాట యూట్రస్కి. 3D స్కాన్ చేసి ఎండోమెట్రియం లోపల ఏదైనా ఫైబ్రాయిడ్స్ అనేవి ఉన్నాయా, లేదంటే పాలిప్స్ అంటాం, చిన్న చిన్న కంతల్లాగా ఉంటాయి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా ఎనాటామికల్ ఫ్యాక్టర్స్ అంటే కొంతమందికి ఏంటంటే పుట్టుకతోనే యూట్రస్ కొన్ని లోపాలు ఉంటాయన్నమాట. అంటే బైకాన్వేట్ యూట్రస్ కానీ, లోపల ఒక అడ్డుగోడలకు ఉండడం, సెప్టమ్ అంటాం, సో యూట్రైన్ సెప్టమ్ ఉండడం కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి. ఏదైనా కాజ్ కనుక మనం ఐడెంటిఫై చేసినట్లయితే, ఫర్ సపోజ్ సెప్టమ్ ఉంది అని అంటే దానికి మనం హిస్ట్రోస్కోపీ అనే ప్రాసెస్ ద్వారా కెమెరా పెట్టి సెప్టమ్ అనేది తీయడం జరుగుతుంది. ఏదైనా పాలిప్ ఉంటే పాలిప్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట. ఏదైనా కరెక్టబుల్ యూట్రైన్ ఎనామలీస్ అంటాం, సో ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా దానికి సర్జరీ చేసి దాన్ని కరెక్ట్ చేస్తుంటాము. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేవి రూల్ అవుట్ చేసుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ బెస్ట్ థింగ్ మనం ఈ ఆర్ఐఎఫ్లో మనం పేషెంట్కి ఇచ్చే అడ్వైజ్ పీజీటీఏ టెస్టింగ్ అండి. సో ఎంబ్రియోలో మోస్ట్ కామన్ అతుక్కోకపోవడానికి రీజన్ జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే ఎన్యూప్లాయిడీస్ అంటాం అనమాట. సో ఇది మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే ఐవీఎఫ్లో ఫామ్ చేసిన ఎంబ్రియోని మనం ఒక పీస్ ఆఫ్ ఎంబ్రియోని తీసి బయోప్సీ చేసి టెస్ట్కి పంపిస్తాము.
దీన్ని మనం పీజీటీఏ టెస్టింగ్ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం అనమాట. సో దీంట్లో మనకి యూప్లాయిడ్ అని వచ్చిన ఎంబ్రియోస్ని కనుక మనం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే సక్సెస్ రేట్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ బాగానే ఉన్నాయి. పీజీటీఏ టెస్ట్ కూడా నార్మల్ ఉంది. యూప్లాయిడ్ ఎంబ్రియోసే మనం ట్రాన్స్ఫర్ చేసాము, అయినా కూడా నెగిటివ్ వస్తుంది. ఎండోమెట్రియల్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, యూట్రస్ అంతా బాగానే ఉంది అనుకున్నప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇమ్యూనాలజీ. కొన్ని ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఫెయిల్ అవుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నా కూడా అవ్వట్లేదు అంటే ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్ అనే టెస్టులు కూడా యాప్లా టెస్టింగ్ అని ఇలాంటి టెస్టులు అని కొన్ని ఉంటాయన్నమాట. సో ఇలాంటి టెస్టులు కూడా మీ డాక్టర్ అడ్వైస్ చేసే ఛాన్స్ ఉంది. సో ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి మనం ఎడిషనల్ కేర్ కనుక తీసుకున్నట్లయితే కొంతవరకు ఈ ఆర్ఎఫ్ కపుల్స్కి మనం హెల్ప్ చేయగలుగుతాం అనమాట. సో హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.